మా ఊరు సోమవారం జిల్లేంద్రపురం. నా పేరు వెంకటరమణారెడ్డి. ఈ యొక్క సంక్రాంతి పండుగ ఇంకా 4 రోజులు టైం ఉన్నా కూడా మాకు ముందుగానే వారం రోజులు ముందుగా వచ్చేసింది. ఎందుకంటే 4 రోజుల నుంచి కూడా మాకు ఇదే పని. ఓ పక్కన రంగవల్లిలు, ఓ పక్కన గాలిపటాలు, ఓ పక్కన పిండి వంటలు, ఇవన్నీ చూసేటప్పటికి సంక్రాంతి పండుగ ముందర 4 రోజుల ముందుగానే మాకు వచ్చేసింది. మరి ఇటువంటి పండుగ రావడం అంటే చాలా మందికి సంక్రాంతి అంటే ఏంటో కొంతమందికి అంతరించిపోతుంది. సంక్రాంతి అనేది, సంక్రాంతి అంటే ఓహో ఇలా ఏదో అక్కడ కోడి పందాలు వేస్తున్నారు అనుకున్నారు. కానీ మేము కూడా కోడి పందాలు కాదురా నాన్న, అసలు జరగవలసింది ఏంటి, మన పెద్దలు ఏం నిర్ణయించారు మనకి. పొద్దుటే లేవడం, భోగి రోజుని మనం మంటలు వేయడం, తర్వాత గంగిరెద్దు వస్తారు, వాళ్ళకి నివాళులు ఇవ్వడం, హరిదాసులు వస్తారు, హరికీర్తనలు చేస్తారు. ఇవన్నీ కూడా మన సంప్రదాయమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుని మన పిల్లలకు మనం తెలియపరచాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించారు. దీన్ని నిర్వహించడం కూడా చాలా కష్టమైన పని అయినా కూడా ఎంతో బాధ్యత తీసుకుని వాసిరెడ్డి గారు ఇంకా పెద్దలు ఉన్నారు, మన వాళ్ళందరూ కూడా ఎంతో కృషితో చేసి ఈ రోజున ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి కూడా ఎంతో మనం కృషి చేశారు. అలాగే ఈ రోజున ఇంకా మనం గాలిపటాలు వేసాం, పిల్లలకి మనకు భోగి పళ్ళు వేయించారు, అలాగే బొమ్మల కొలువు పెట్టారు. అలాగే ఇప్పుడు తిన్న మన అరిసెలు, మళ్ళీ అరిసెలు, చున్నండ్లు ఇవన్నీ కూడా తిని ఎంతో చక్కగా మళ్ళీ ఎప్పుడు పూర్వకాలం మన చిన్నప్పుడు జరిగినటువంటి విషయాలన్నీ కూడా నెమరేసుకుంటూ మరి వాళ్ళ ఇంత చక్కటి కార్యక్రమం జరిగింది. మరి ఇలాంటి సంక్రాంతి మరలా ప్రతి సంవత్సరం కూడా ముందుగానే మనం ఇలా చేసుకుంటా ఉండాలని చెప్పి మన పిల్లలందరికీ కూడా తెలియపరచాలని. ఎందుకంటే అందరూ కూడా ఫోన్లో మెమేకమై అసలు ఆ సంక్రాంతి అంటే ఏంటో తెలియట్లేదు జనాలకి. కాబట్టి ఆ సంక్రాంతిని మనం ఒక్కసారి మరలా నిమరించుకుంటూ ఓహో సంక్రాంతి అంటే ఇలా ఉంటుందా, ఓహో అని మనం మళ్ళీ తరతరాలు కూడా మనం చెప్పుకునేలా ఉండాలని చెప్పి ఈ సంక్రాంతికి మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులకు కానీ, మరి అలాగే గంగదుల వారికి కానీ, హరిదాసులకు కానీ, మరి ఇంకా ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు వెంకటనారాయణ రెడ్డి, వాసు అంటారు. మాది సోమరాజేంద్రపురం గ్రామం. ఈరోజు గ్రామస్తుల్లో ఉన్నటువంటి ఎస్ఎల్నపురంలో ఉన్నటువంటి రెడ్డి సోదరిమణులందరూ కూడా అన్ని కుటుంబ సభ్యులందరూ కలిపి ఒక ఏకతాటిపై సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇలాంటి సంబరాలు ప్రతి సంవత్సరం జరుపుకోవాలనే ఆలోచనతో ఈ సంవత్సరం దీన్ని బీజం పడింది. ఈ యొక్క సంబరాల్లో ఇటు గంగిరెడ్లు, ఇటు ట్రెడిషనల్గా ఏదైతే భోగి మంటలు, గంగిరెడ్లు, గోబ్బెమ్మలు, భోగిపళ్ళు, పిల్లలకి భోగిపళ్ళు ఇలాంటి, అలాగే హరిదాస్ కీర్తనలతో ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా ఆడబడుచు అందరూ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా మొత్తం అందరికీ కూడా, మా ఊరి ప్రజలకే కాదు అందరికీ కూడా, రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలోనూ ప్రతి ఒక్కరూ కూడా జరుపుకోవాలని మేము ఆకాంక్షిస్తా ఉన్నాం. ఎందుకంటే ట్రెడిషన్ అంతకంతకు అంతరించిపోతా ఉంది. ఎవరికాళ్ళు జీవన విధానం మీద బిజీ అయిపోయి ఇతర దేశాలు కానీ ఇతర రాష్ట్రాలు కానీ సెటిల్ అవడం వల్ల గ్రామాల్లో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల్ని ఎంతకంతకి పిల్లలకి అడాప్ట్ అవ్వటం లేదు, తెలియట్లేదు. పిల్లలకి ఎంతసేపు పిల్లలు ఈ యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీకి, సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయి సెల్ ఫోన్లో ఉండిపోయారు తప్పితే అసలు సంస్కృతి ఏంటి, మన గ్రామంలో కల్లాపు అంటే ఏంటి, ఈ పొద్దున్నే లేసి గొబ్బెమ్మలు ఏంటి, ఇవన్నీ కూడా మర్చిపోయే సందర్భం. అలాంటి అన్నింటిని గుర్తు చేస్తూ మా ఆడపడుచులందరూ కూడా గడిచిన 4 రోజులుగా ఇదే కార్యక్రమం మీద నిమగ్నమై ప్రతి ఒక్కరూ కూడా మా ఇంట్లో ప్రోగ్రాము మనందరం కలిసి గ్రామంలో మనందరం కలిసి చేసుకోవాలని, ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి మంచి పిండి వంటలతో ఎప్పుడూ అందరం మర్చిపోయినటువంటి అరిస, పోకుండా, సున్నుండ లాంటి ఒక వంటకాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా పాడి పంటలతో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ వాసిరెడ్డి, సోమరాజేంద్రపురం.